నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కృష్ణా జలాల విషయంలో కీలక పరిణామం జరిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు ఒకే తాటిపైకి వచ్చారు. రైతు ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ ఘట్టానికి తుంగభద్ర డ్యాం వేదికైంది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న జల వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలని తీర్మానించాయి. ఇక ఈ మూడు వేరువేరు రాష్ట్రాలకు చెందిన సీఎంలు డీకే శివకుమార్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపైకి రావడంతో జల వివాదాలకు తెర పడుతుందా? ముగ్గురు సీఎంలు ఏం చేయబోతున్నారు? ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి ఫతుల్లా గారు జాయిన్ అయ్యారు, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు జాయిన్ అయ్యారు, ఇక బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు, అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ శ్రీనివాస్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఏదైతే అంశం ఉందో, అటు కోర్టులని, ట్రైబ్యునల్స్ అని ఆరోపణలు, ప్రత్యారోపణలు, చాలా కీలకమైన పరిణామాలు మనం గతంలో చూసాం, ఫేస్ చేసాం, వాటి గురించి కూడా చర్చించుకున్నాం. కానీ ఈసారి మూడు రాష్ట్రాల సీఎంలు ఒక తాటిపైకి రావడం, చర్చించడం, దీనివల్ల నిజంగానే ఈ చర్చల వల్ల ఏమైనా నిజంగా ప్రయోజనం ఉంటుందనుకోవచ్చా? ఎన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్నది ఇప్పుడు కాస్త ఒక కొలిక్కి వస్తుంది అనుకోవచ్చా? ఇది ఆశాభావమైనటువంటి విషయం. సరే, సమస్యలు చాలా ఉన్నాయి. బాధిత రాష్ట్రం అంటే కృష్ణా జలాల్లో మొదటి బాధిత రాష్ట్రం అంటే తెలంగాణ అనుకోవాలి మనం. ఎందుకంటే పైన మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఈ క్రమంలో రాష్ట్రాలు ఉన్నాయి. కృష్ణా నీటిని వాడుకుంటున్న రాష్ట్రాలు ఇవి. ఎందుకు మధ్యలో ఉన్న రాష్ట్రమే కాస్తంత మిగతా రాష్ట్రాల కంటే బాధిత రాష్ట్రం అని చెప్పాలన్నప్పుడు, అదే కర్ణాటకలో నారాయణపూర్ కావచ్చు, లేకపోతే ఆ పైన కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, వాటితోటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి ఆ సమస్య మనకు ఎదురైనటువంటిది. దాని తర్వాత మనకు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల పంపకం అంటూ ప్రత్యేకంగా మనకేం జరగలేదు. అదొక ట్రిబ్యునల్ వేసిండ్రు. ఆ ట్రిబ్యునల్ కూడా ఎప్పుడు తీర్పు వచ్చేది ఎవరికి తెలియదు. అది ఇప్పుడు అది ఎంత తొందరగా పనిచేస్తే అంత మంచిది, కానీ అది ఎప్పటికి వస్తుంది దాని జడ్జిమెంట్, మళ్ళీ మనకు అలాట్మెంట్ ప్రాజెక్టుల వారిగా అవుతాయా, రాష్ట్ర విభజన ఆధారంగా జరుగుతాయా అనే దాని మీద మనకైతే ఇప్పటికీ క్లారిటీ లేదు. కింది రాష్ట్రం ఎలాగూ ఏపీ ఆల్రెడీ కృష్ణాలో ఎక్కువ జలాల వాటా ఉంది, మనకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ ప్రాజెక్టులు, ఎక్కువ నీటి వాడకం మనం రాష్ట్ర విభజన జరిగేసరికి ఏపీలోనే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి అలాట్మెంట్ ఎక్కువ ఉంది. మనకు తక్కువ ఉంది, 299 టీఎంసీ లెవెల్, అది వాళ్ళకి 500 పైన ఉంది. కాబట్టి ఇక్కడ మనకు రాష్ట్రం వచ్చింది తప్ప నీటిలో న్యాయం జరిగింది ఏం లేదు ఇప్పటికీ. మనకు అప్పటికి కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు కాబట్టి, లేకపోతే అలాట్మెంట్ లేవు కాబట్టి తక్కువ ఉండొచ్చు. కానీ దాని మీద న్యాయం కోసమే మనం అడిగితే కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ వేసినటువంటి పరిస్థితి. ఆ ట్రిబ్యునల్ తీర్పు ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. కానీ ఆ ట్రిబ్యునల్ కంటే ముందే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మీరు అన్నట్టుగా నిజంగానే వేరు పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీదకి రావడం, జల వివాదాలను పరిష్కరించుకుందామని చెప్పడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం కూడా. కానీ ఏ రకంగా జరుగుతుంది అది అనేది తెలియదు. ఎందుకంటే ఏపీలో ఇప్పటికీ సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం అవుతుంది. చంద్రబాబు గారు చాలా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ మన రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినటువంటిది. దాని తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు గోదావరి కృష్ణాన్ని అనుసంధానం చేస్తాం అనే ప్రపోజల్లో కొన్ని ప్రాజెక్టులు ఆయన కూడా బనకచెర్ల అనండి, లేకపోతే నల్లమల సాగర్ అనండి, ఇటువంటి వారు కూడా టేకప్ చేస్తున్నారు. అంటే పక్క రాష్ట్రం చాలా వేగంగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించుకుంటూ పోయే పరిస్థితిలో ఉంది. కానీ మన రాష్ట్రం దురదృష్టం ఏంటంటే ఆ ఒక ఎస్ఎల్బిసిని మాత్రం అని జరిపించబోయిందో అది కూలింది, ఇప్పుడు జరుగుతుందో అని చెప్తున్నారు. కానీ ఎంత స్పీడప్ చేసినా ఏపీ వేగాన్ని అందుకునే పరిస్థితిలో తెలంగాణ లేదు. కాబట్టి ఓవరాల్ గా ఇప్పటికీ మూడు రాష్ట్రాల మధ్యన చూసినప్పుడు తెలంగాణ బాధిత రాష్ట్రం కృష్ణా వాటర్ విషయంలో అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. సరే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా తెలంగాణకు న్యాయం జరిపిస్తారు, కలవడం, మాట్లాడుకోవడం, చెప్పడం వరకు బాగానే ఉంది. పరిష్కారం వచ్చేసరికి ఏ రకంగా జరుగుతుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్. తెలంగాణకు అంత సీరియస్ పొలిటికల్ లీడర్ ఇప్పటికీ తెలంగాణ వచ్చింది కానీ అదే స్థాయిలో పోరాటం జరపగలిగే శక్తి ఉన్న రాజకీయ నాయకుడు రాకపోవడం తెలంగాణకు దురదృష్టకరం. ఇప్పుడు 3 పార్టీలు తెలంగాణలో బలమైన రిప్రజెంట్ చేస్తున్నాయి కానీ అంతే బలంగా పోరాడే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, లేకపోతే అటువంటి స్ట్రాటజీ ఉందా అంటే మనకి ఇప్పటికైతే కనపడలేదు. కేసీఆర్ హయాంలో గోదావరి మీద బాగా దృష్టి పెట్టిన వారు, కాళేశ్వరం కట్టగలిగినారు, కొంత అక్కడ కొంత నీటి లభ్యత జరిగింది, పూర్తిగా కాకుండా కొంతవరకైనా జరిగింది. కానీ అదే కృష్ణా మీద అంత పెద్ద సీరియస్ గా దృష్టి పెట్టినట్టు కేసీఆర్ గారు కూడా లేరు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టారు కానీ అది కూడా ఫుల్ఫిల్ కాలేదు. మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని చెప్పింది, అది ఆగిపోయిన పరిస్థితి. ఈడబ్ల్యూసీ పర్మిషన్ లేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాన్ని కడుతున్నది లేదు, మిగతా పెండింగ్ ప్రాజెక్టులు కృష్ణా మీద కంప్లీట్ చేస్తున్నది లేదు. అంతా కృష్ణా మీద తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులే తప్ప ఏది కంప్లీట్ అయిన పరిస్థితి లేదు. కాబట్టి ఓవరాల్ గా బాధిత రాష్ట్రం మాత్రం ఖచ్చితంగా తెలంగాణకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కర్ణాటకకి ఏదో అన్యాయం జరిగిందని ఏం లేదు. వాస్తవానికి ఎంతో కొంత అన్యాయం జరుగుతున్నది తెలంగాణకు మాత్రమే అనేది నా అభిప్రాయం. ఇప్పుడు తుంగభద్ర దానికి సంబంధించి నేను ముఖ్యమంత్రులు అక్కడనే వేదిక మీద కలవడం మంచి ఇన్విటేబుల్ ప్రోగ్రామ్ అది. కాబట్టి మరి ఆ తుంగభద్రలో కూడా 17-15 టీఎంసీల వరకు మనకు రావాల్సి ఉంటే 5 టీఎంసీలే మనం వాడుతున్నామని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ కూడా 10 టీఎంసీలు ఇంకా రావాల్సినవి ఉన్నాయి. కానీ రాజకీయంగా తెలంగాణలో 3 పార్టీలు కూడా రాజకీయంగా ఏకమై పోరాడాల్సిన విషయం అండి. ఇది ఎవరికి వారు కాదు. బీఆర్ఎస్ వేరుగా, కాంగ్రెస్ వేరుగా, బీజేపీ వేరుగా కాదు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా నీళ్ల విషయంలో మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి తెలంగాణలో అనేది అన్ని పార్టీలకు అవగాహన ఉంది. ఏ పార్టీకి అవగాహన లేదని కాదు. కాబట్టి 3 పార్టీలు కూడా అంతే సీరియస్ గా తెలంగాణ తరఫున మరి పరిష్కారం జరిపిస్తారా, లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుందా, లేకపోతే ఢిల్లీ సానుకూలంగా తెలంగాణ విషయంలో స్పందిస్తుందా అనేది ఈ 3 పార్టీల ఉమ్మడి రాజకీయంతో జరుగుతుందండి. ఏ ఒక్క పార్టీతో జరగాలి. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేసుకోవడం వల్ల మనకేదో లాభం జరుగుతుందని అయితే లేదు. తెలంగాణకు లాభం జరగాలంటే ఈ 3 పార్టీలు కూడా కలిసి పోరాటం చేయాలి, కలిసి డిమాండ్ చేయాలి, కలిసి సాధించుకురావాలి. అట్లయితేనే తెలంగాణకు నీళ్ల విషయంలో న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అది తెలంగాణలో రాజకీయాలు ప్రధానం అయిపోయినాయి. ఇప్పుడు తెలంగాణ నీళ్లు ప్రధానం కాకుండా రాజకీయాలు ప్రధానం కాకూడదు అనేది నా అభిప్రాయం. అట్లా జరగకూడదు అనేది నా అభిప్రాయం. ఎస్ అండి. రామూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న ఏదైతే దీని గురించి కూడా బీఆర్ఎస్ నుంచి భారీగానే కౌంటర్లు వచ్చాయి. అటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం, అసలు సంబరాలు ఎందుకు చేస్తున్నారు, కర్ణాటక ప్రాజెక్టులు మనకి చాలా నష్టం, వీటికి సమాధానం చెప్పాలంటూ కూడా అంటే మీ హయాంలో కూడా ఈ కృష్ణా జలాలకు సంబంధించి పరిష్కారం అనేది లభించలేదు. మరి ఇప్పుడు ముగ్గురు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుతుంటే దీన్ని ఎందుకు స్వాగతించట్లేదు బీఆర్ఎస్ అని కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. దేని మీద కూర్చున్నారండి? ఇంత ముందు నుంచి మాట్లాడుతున్నారు, దేని మీద కూర్చున్నారు? కృష్ణా జలాల మీద కాదు. తుంగభద్ర వేరు, కృష్ణా వేరు. తుంగభద్ర వచ్చి కృష్ణాలో కలిసేంత వరకు ఇప్పుడు జరుగుతున్న సమస్య మీద ఇక్కడ ఎదురు నడుస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు మీద గతంలో ఉన్న దాదాపు 70 నుంచి గేట్లు కొంత మారవలేదు. అది మార్చి 33 గేట్లు అయితే 6 నెలల్లో వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో జరిగింది అంత తప్ప. కానీ ఇక్కడ అయితే రేవంత్ రెడ్డికి పెద్ద ఏం సంబంధం లేదు. వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ నీళ్లకు వాళ్ళు చేతులు ఎత్తుకున్నారు. మనోళ్ళు మాత్రం మన ముఖ్యమంత్రి మాత్రం కంప్లీట్ గా చేతులు ఎత్తేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కర్ణాటకకు సంబంధించి ఏదైతే కర్ణాటకలో ఈ ప్రాజెక్టు తుంగభద్ర ఉన్నదో ఆ తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా వాస్తవానికి ఏంటంటే తెలంగాణకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి, అదే విధంగా నా మాట నాకే రిపీట్ అవుతుందండి, కొంచెం ఇబ్బంది అవుతుంది. నేనేమంటున్నా, ఆ కర్ణాటకకు వాస్తవంగా ఏంటంటే ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ సంబంధించి 212 టీఎంసీలు ఉంటాయి. 212 టీఎంసీలో కర్ణాటక 138.5 టీఎంసీలు వాడుకుంటుంది. అదే విధంగా ఉమ్మడి ఏపీ 73.5 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయించబడింది గతంలో. అదే విధంగా మొత్తం కలిసి 212 టీఎంసీలో మేజర్ గా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు వచ్చేది కొంతే, ఎందుకంటే అందులో వాస్తవంగా
తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ హక్కుల గురించి కొట్లాడే క్రమంలో అసలు ఈ ఆర్డిఎస్ పథకం ద్వారా మనకు రావాల్సిన ఏదైతే 17.1 టీఎంసీలు వాస్తవంగా ఏంటంటే అది రాకుండా, ఎందుకంటే దాన్ని ఆ ఎడమ కాలువ అయితే ఉన్నదో ఎడమ కాలువను వాస్తవంగా పూడిక చేయకుండా గతంలో ఉమ్మడి పాలనలో అదే విధంగా అంతకు ముందు గానీ అన్యాయం చేసిన ఇరు పార్టీలు, ఎందుకంటే టీడీపీ గానీ కాంగ్రెస్ పార్టీని నిలదీసినాం. దాని తర్వాత మేము 143 కిలోమీటర్ల ఎడమ కాలువను కూడా గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని పూడిక తీసే కార్యక్రమం మొత్తం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. కానీ ముఖ్యంగా ఏంటంటే అసలు మనకు నీళ్లు ఎందుకు వస్తలేవు, అసలు తుంగభద్ర నదిలో 17.1 టీఎంసీ నీళ్లు ఎడబోతున్నాయి అన్న అంశం మీద మేము కూలంకుషంగా చర్చలు జరిగినాయి. అదే విధంగా కేంద్రానికి కూడా లెటర్ రాయడం జరిగింది. ఎందుకంటే అదే విధంగా 2021లో కూడా కేఆర్ఎంబి కూడా క్లియర్ గా ఈ తుంగభద్ర నది నీటి విషయాలు కూడా కేఆర్ఎంబిలో కలపాలన్న అంశాన్ని కూడా మేము కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాం. అదే విధంగా ఆర్డిఎస్ పనులు కూడా పూర్తిగా ఎందుకంటే ముందుకు తీసుకెళ్ళాం. అటు కర్ణాటక అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఏంటంటే ఈ తుంగభద్ర నీళ్లను పూర్తిగా వాడుకుంటుంది, వాళ్ళకి ఇచ్చిన హక్కుల కంటే ఎక్కువ వాడుకుంటుంది. కాబట్టి మనకు ఆ 17.1 టీఎంసీ రాకుండా 5 నుంచి 6 టీఎంసీల వరకే పడిపోయింది. ఈ కారణంగా మేము ఎందుకంటే కేంద్రంలో ఉన్న జలశక్తి మంత్రిత్వ శాఖకు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాస్తవానికి ఏంటంటే జరిగిన అంశాలు కూడా నేను ఒక్కొక్క సంవత్సరంతో చెప్తా. అసలు ఎన్ని నీళ్లు వాడుకున్నది ఏపీ అన్నది 2021-22 66.50 టీఎంసీలు వాడుకోవాల్సింది ఎంత అంటే 73.5 టీఎంసీలో మన 17 టీఎంసీలు తీసేస్తే వాస్తవంగా 56 టీఎంసీలు వాడుకోవాలి. 56 టీఎంసీలకు 66.50 టీఎంసీలు అంటే ఎక్స్ట్రా వాడుకున్నారు. అదే విధంగా 22-23 58.97 టీఎంసీలు వాడుకున్నది. అదే విధంగా 23-24 ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి కొంత అక్కడ ఎందుకంటే 34.3 టీఎంసీలు అప్పుడు కొంచెం నదిలో కూడా తక్కువ ప్రవాహం ఉండే కాబట్టి ఆ విధంగా వాడుకున్నాం. మళ్ళీ 24 మళ్ళీ ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 62.27 టీఎంసీలు అంటే మళ్ళీ ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన హక్కుల కంటే ఎక్కువ వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు 73.5 టీఎంసీలు అయితే ఉమ్మడిగా ఉన్నాయి, అందులో మన 17.1 టీఎంసీలు తీసేస్తే 56.4 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కు వాస్తవంగా వాళ్ళ నీటి హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళు సాధించుకుంటారు తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా సాధించలేదు. ఎందుకంటే కృష్ణా విషయంలో గానీ అదే విధంగా ఈ తుంగభద్ర విషయంలో కానీ తుంగభద్ర విషయంలో అట్టర్ ఫ్లాప్ ఈ ముఖ్యమంత్రి అని చెప్తున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో మేము కృష్ణా మీద వాస్తవంగా చెప్పాలంటే మేము ఎన్ని నీళ్లు వాడుకున్నాం, గతంలో ఉమ్మడి పాలలో ఎంత ఉండే 228.9 టీఎంసీలు ఏదైతే గత ఉమ్మడి పాలలో నీళ్లు వాడుకుంటే మేము వచ్చిన తర్వాత 289.2 టీఎంసీలు అంటే దాదాపు 65.6 టీఎంసీ ఎక్స్ట్రా వాడుకున్నాము. ఈ విధంగా మేము వచ్చిన తర్వాత నీటి వాటాలో విషయంలో కూలంకుషంగా ముందుకెళ్ళినాం. ఎందుకంటే ఇప్పుడు రాజోలి బండ ఏదైతే డైవర్షన్ స్కీమ్ ఆర్డిఎస్ ద్వారా వాస్తవంగా మనకు రావాల్సిన నీటి వాటా ఇంతవరకు కూడా సాధించుకోలేదన్నది కూడా చెప్తున్నాం. మేము మాత్రమే కొట్లాడినాం, మేము మాత్రమే ఆ వాస్తవంగా ఏంటంటే ఆ ఎడమ కాలువకు సంబంధించి క్లీన్ చేసినాం. అదే విధంగా ఇప్పుడు ఎందుకంటే పైన ఉన్న ప్రాంతాలు ఎందుకంటే పైన ఉన్న అటు కర్ణాటక ప్రాంతం గానీ లేకపోతే ఆ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ గానీ ఇందుకు వాస్తవంగా అంటే స్థాయి అంటే ఆ నది నుంచి వాటర్ ని పీక్కుంటున్నారు, మనకు లేకుండా చేస్తున్నారు అంశం కూడా నేను మాట్లాడినా. ఎందుకంటే కృష్ణా నది విషయంలో ఇంత ముందు మీరు మాట్లాడి లేదు కృష్ణా ముగ్గురు కలిసి తర్వాత వాస్తవంగా ఏదో అద్భుతం జరిగిపోతుంది అది కాదండి. అసలు వాస్తవంగా ఏంటంటే సెక్షన్ 3 కోసము సుదీర్ఘంగా కొట్లాడి ఇప్పుడు సెక్షన్ 3 అప్లై అయింది. వాస్తవం ఏంటంటే దానికి సంబంధించిన అవార్డు ఆల్రెడీ వాళ్ళు ప్రకటించాలి. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో 68% కృష్ణా నది పారుతుందండి ప్రవాహం పరంగా, అదే విధంగా 32% ఆంధ్రప్రదేశ్ పారుతుంది. కానీ నీటి వాటర్ అట్లా కేటాయించలేదు. గతంలో 2013 ఎందుకంటే తెలంగాణ రావడానికి ముందే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి ఇక్కడ ఉండే కాబట్టి అయితే కిరణ్ కుమార్ రెడ్డి మా ప్రాజెక్టు గిన్నున్నాయి గించే కావాలని వాస్తవంగా ఏంటంటే తెలంగాణ 34%, అదే విధంగా ఆంధ్రకు 66% ఎత్తుకపోయిన క్రమంలో ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు ఒక్క నిమిషం అండి మిత్రుడు మాట్లాడు. కేసీఆర్ గారు కృష్ణాను తక్కువ పట్టించుకున్నాడు, గోదావరిని ఎక్కువ పట్టించుకున్నాడు లేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజులకే కేంద్రానికి లెటర్ రాసి 42 రోజులకే వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో 42 రోజుల్లో ఈ నది విషయాల్లో ఎవరు లెటర్ రాసింది 42 రోజుల్లో అది కూడా చెప్తున్నా. 14/7/2014లో తెలంగాణకు సంబంధించి అన్యాయం జరుగుతుంది, 50-50 వాటా ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే మీరు గతంలో కేటాయించింది మేము మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఫతుల్లా గారు గుడ్ మార్నింగ్ అండి.
సో చూస్తున్నారు, విన్నారు కూడా, రామ్మూర్తి గారు పాయింట్స్ విన్నారు అండ్ శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు. సో ఇద్దరు పాయింట్స్ విన్నాక ఇంకోటి ఏంటంటే కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో పాల్గొనడం ద్వారా అటు ఆంధ్రప్రదేశ్కే కాదు తెలంగాణకు కూడా ప్రయోజనం జరుగుతుందని టీడీపీ భావిస్తుందా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన నైజం గాని ఆయన సహజ ధోరణి ఏంటంటే ఆయన ఘర్షణకు దిగే నాయకుడు కాదు. ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పే నాయకుడు నారా చంద్రబాబు. మనం తుంగభద్ర డ్యామ్ గేట్ల గురించి ఒక్కసారి మనం మాట్లాడితే, ఎప్పుడైతే తుంగభద్ర డ్యామ్ గేట్ 1 పనిచేయడం మానేసిందో ఇమీడియట్ గా కర్ణాటకలో ఆ డ్యామ్ ఉన్నా కూడా ఇమీడియట్ గా స్పందించిన నాయకుడు నారా చంద్రబాబు. కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా కూడా ఇక్కడ రాజకీయం చూడకుండా, రాజకీయాలు మాట్లాడకుండా కేవలం రైతుల సమస్యలు ప్రజల కోసమే, ప్రజలు ఇబ్బంది పడకూడదని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎంత స్పీడ్ గా స్పందించారో ప్రపంచం అంతా చూస్తుంది, రాష్ట్రాలు 3 రాష్ట్రాలు చూస్తుంది. ఇప్పుడు మనం నిన్న చూస్తే, నిన్న ఏదైతే జరిగిందో సంఘటన, ఇది చారిత్రాత్మక సంఘటన. జరిగినది 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట కూర్చొని, అది కూడా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రి ఒకే పార్టీ కాదు, తెలుగుదేశం, కాంగ్రెస్, తర్వాత జలశక్తి కేంద్ర మంత్రి బీజేపీ, 3 పార్టీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి నిన్న కూర్చొని ఆ డ్యామ్ ఏదైతే కొత్త గేట్లు ఏర్పాటు చేశారో దాన్ని ఇనాగ్రేషన్ చేయడం. బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఇన్ ఫ్యూచర్ ఈ ముఖ్యమంత్రులు రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు మాట్లాడకుండా ప్రజల సమస్యపై దృష్టి సారిస్తారని ప్రజలకైతే పూర్తిగా నమ్మకం. మనం గతంలో ఇప్పుడు కృష్ణా జలాల గురించి మాట్లాడాం. కృష్ణా జలాల గురించి మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారు మంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నారు తెలంగాణలో. ఇక్కడ 5 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ గారి పరీక్షణ వాతావరణం, మరి జగన్మోహన్ రెడ్డి గారితో మిత్రుత్వం ఉన్నప్పుడు కూడా సమస్యని పరిష్కరించుకోలేకపోయారు. ఘర్షణ వాతావరణం కూడా సమస్యని పరిష్కరించుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రజా సమస్యలపై రాజకీయాన్ని వదిలేసి ఆయన స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలే ముఖ్యం, ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఏ సమస్య అయినా ఫతుల్లా గారు ఏం సాధించిందండి? ఆంధ్రప్రదేశ్ నీళ్లు వదిలిపెట్టిన తప్ప. ఒక నిమిషం అండి రామ్మూర్తి గారు, ఆయన చెప్పనివ్వండి. చెప్పండి. ప్రజా సమస్యల మీద కొట్లాడతారంటే ఏం సాధించాలంటాను చంద్రబాబు నాయుడు అంతకుముందు 5 సంవత్సరాలు అన్నాడు కదా. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ఇంటరప్ట్ అవ్వలే, ఫస్ట్ టైం కాబట్టి ఆయన మాట్లాడనివ్వండి. తర్వాత సెకండ్ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడొచ్చు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఏ రోజైనా కేసీఆర్ సామరస్యంగా సమస్య పరిష్కరిస్తామనే ధోరణిలో కేసీఆర్ గారు మాట్లాడారా? కేసీఆర్ గారు మాట్లాడితే దీంట్లో అరే ఈయన ఏంటండి అసలు కృష్ణా నీటి మాట చెప్పే ఎంత అవుతుంది, నీకు ఏమున్నదో చెప్తాయి కించపరచడం తప్ప ఈయనకి ఏం తెలుసండి? కేసీఆర్ కొట్లాడింది అసలు చేయాల్సిన వాళ్ళు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ. ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములుగా మిత్రుత్వం ఉండి ఏం చేసుకున్నారో తెలియదు కానీ ప్రజల సమస్యలు అయితే పట్టించుకోలేదు. మిత్రుత్వం ఉండాలి అంటారు, మిత్రుత్వం ఉండద్దు కూడా పరిష్కరించుకోలేకపోయారనేది నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇటు టీడీపీ, అటు కాంగ్రెస్, అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ, తర్వాత కర్ణాటకలో ఉన్న ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి మంత్రి ఏదైతే డైరెక్షన్ ఇస్తారో దాన్ని పాటించి సమస్యలు పరిష్కరించుకుంటామనే ఒక మెసేజ్, మంచి మెసేజ్ ప్రజలకైతే ఇచ్చారు. 3
మూడు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చారు భారతదేశానికి. ఒకటి ఫతుల్లా గారు 3 రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని కాదండి, ఫతుల్లా గారు 3 రాష్ట్రాలు అంటున్నారు కదా, తెలంగాణకు ఏమొచ్చింది? ఒక నిమిషం రామ్మూర్తి గారు, నేను అడుగుతున్నప్పుడు మీరు కాస్త ప్లీజ్ ఆగండి. నేను కూడా ప్రజలకు సంబంధించి అడుగుతున్నాను, మీరు ఒక నిమిషం టైం ఇస్తే నేను అడుగుతాను. ఫతుల్లా గారు సో నిన్న 3 రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని ప్రకటించారు కాబట్టి ఈ ఫస్ట్ ఏదైతే ప్రకటించిన తర్వాత ఫస్ట్ కార్యాచరణ ఏది చేయబోతున్నారు? ఫతుల్లా గారు చెప్పండి, ఫస్ట్ కార్యాచరణ ఏమై ఉంటది? ఫతుల్లా గారు, am I audible? ఓకే అండి ఫతుల్లా గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో నీళ్ల పంచాయతీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా ఉంది, పెండింగ్ లోనే ఉంది. దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తే గనక కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉండదు. ట్రిబ్యునల్స్ వేశారు, అవి కూడా ఏమయ్యాయి ఏంటి అనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. సో ఒకసారి ఏంటి 3 రాష్ట్రాల సీఎంలు కూడా కూర్చొని ఒక వేదిక అయితే ఏర్పడింది. దీని తర్వాత కలిసి పనిచేస్తాయని కూడా ప్రకటించారు. కాబట్టి ఈ విషయంలో ఇంకా ఏమైనా కేంద్రం చొరవ ఎక్కువగా తీసుకుంటుందా, లేదంటే రాష్ట్రాల సీఎంలే చూసుకుంటారు మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటుందా ఏంటి? డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఏదైతే తుంగభద్ర ఆనకట్ట ఏదైతుందో తుంగభద్ర నీళ్లు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి 15.9 టీఎంసీలు. దాంట్లో ఇప్పటిదాకా 15.9 5 టీఎంసీలు కూడా మనం వాడుకోలేకపోతాం. 5 టీఎంసీలు కూడా ఇప్పుడు ఒక నిమిషం ఉండు, మధ్యలో ఎందుకు మాట్లాడుతావు? 17.1 అని చెప్తున్నా. బసావ త్రిబ్దాలు క్లియర్ చెప్పింది 17.1. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఒక నిమిషం అండి చెప్పండి. అయితే దీంట్లో 5 టీఎంసీలు కూడా ఇప్పటిదాకా మనం వాడుకోలేకపోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం రాకముందు 70 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా దాంట్లో 212 టీఎంసీలో నీళ్లుంటే మొత్తం మెజారిటీ వాటంతా కూడా కర్ణాటక రాష్ట్రం వాడుకుంటా ఉంది. కర్ణాటక వాళ్ళు దాని మీద ఎగున గానీ అణుకట్టలు కట్టుకుంటూ పోతూనే ఉన్నారు. రెండవ పాయింట్ ఏంటంటే మిగిలిన అన్ని కూడా ఏదైతే 70 ఉన్నాయో 70 టీఎంసీలు 74 టీఎంసీలు అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తే దాంట్లో 15 అది మనకి రావాలి. కానీ ఇంతవరకు దాన్ని పట్టించుకున్న ఆలోచన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు పనులు అని చెప్పి 30 గేట్లు ఏదో మేము చేస్తున్నాం, మేము ఓపెన్ చేస్తున్నాం. పూడికతీత ఎవరు ఆపిరంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆపిందా, లేకపోతే రాష్ట్రాలు చూసుకోవాలి? ఇవన్నీ కూడా రాష్ట్రాలు పూడిక తీసుకొని నీళ్ళని నిల్వ సామర్థ్యం పెంచుకొని ఆ నీళ్లను వాడుకునే సామర్థ్యం రాష్ట్రాలకు ఉంటుంది. ఇప్పుడు మొత్తం కూడా టోటల్ గా చూస్తే ఈ తుంగభద్ర నీళ్ళని ఎక్కువ శాతము కర్ణాటక వాడుకుంటుంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. ఇక్కడ తెలంగాణకు వచ్చింది ఏం లేదు, కొత్తగా చేసింది ఏం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ కొత్తగా పూడికతీత పనులు చేసిన తర్వాత ఏమైనా వచ్చినాయని ఎవరన్నా కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏమైనా చెప్పిందా? వాళ్ళే హామీ ఇచ్చారా? మీరు ఇంత వాడుకోండి, ఇట్లా వాడుకోండి, మీరు ఈ విధంగా వాడుకోండి ఎక్కడని చెప్పిందా? చెప్పలేదు. కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు చూస్తే కర్ణాటక రాష్ట్రం ఏదైతే నవలి రిజర్వాయర్ ఇది తుంగభద్ర ఆనకట్టకి పైన నవలి రిజర్వాయర్ కడతా ఉంది. ఆ నవలి రిజర్వాయర్ ఆపుతా ఉన్నారా? వీళ్ళు ఆపే అవకాశం ఉందా? దాని దిగువన గుండ్రేవుల రిజర్వాయర్ కడతా ఉంది 35 టీఎంసీల నీళ్లతోటి. 35 టీఎంసీలు అది 55 టీఎంసీల నీళ్లతోటి కడతా ఉన్నారు. ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఆపుతారా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి కర్ణాటక ముఖ్యమంత్రి చాలా క్లోజ్ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ చెప్పండి వెంకటరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పించగలుగుతారా ముగ్గురు గురించి కలిసి? ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి క్లోజ్ ఫ్రెండ్. మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వీళ్ళు కూర్చొని తెలంగాణకి రావాల్సిన నీళ్లను ఇప్పించగలుగుతారా? పూడికతీత పనులు చేస్తారా? ఏం హామీలు ఇచ్చారా? వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఇవన్నీ కూడా ఏదంటే పెద్దగా స్వాగతించాల్సిన అవసరం లేదు. మనకు నీళ్లు వచ్చిన దాకా, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డదాకా, కృష్ణా నీళ్లు మనకి ఇచ్చిన ఏదైతే కేటాయింపులు వాడుకున్న దాకా
తెలంగాణ రాష్ట్రం బాగుపడే అవకాశాలే లేవు. అంటే మీరు అంటున్నట్టు వెంకటరెడ్డి గారు మీ మాటల్లో స్పష్టమవుతుంది. ఇందాక శ్రీనివాస్ గారు కూడా అదే అన్నారు. ఎట్ ద ఎండ్ 3 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం బాధిత రాష్ట్రంగా ఉందంటే అది తెలంగాణ. ఎందుకంటే వాళ్ళకు వస్తున్న దాంట్లో కూడా కేటాయింపుల్లో కూడా పూర్తిగా వాడుకోలేకపోతుంది. రామూర్తి గారు కూడా అదే పాయింట్ అన్నారు. ఈ పాయింట్ మీకు క్లియర్ గా ఉన్నప్పుడు, ఈ విషయంలో తెలంగాణ విషయంలో మీకు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు బీజేపీ ఎందుకు ఈ విషయంలో చురుగ్గా పనిచేయట్లేదు, ఎందుకు చొరవ తీసుకోవట్లేదు, ఎందుకు ఈ విషయంలో ముందుకెళ్ళట్లేదు? ఇంకా ట్రిబ్యునల్స్ దగ్గరనే అది ఆగిపోతుందా? ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు, కానీ ఏమైంది? ఒక రిజల్ట్ కనిపించిందంటే అది లేదు. ఒక్కసారి ట్రిబ్యునల్ కి వెళ్ళిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కాదు ఇంకెవరు కూడా ఏం చేయలేరు. అదే ట్రిబ్యునల్ కి ఇచ్చేసి చేతులు దులిపేసుకుంది కేంద్రము. ఇప్పుడు ఏమన్నా అడిగితే ఇదేం మాట అంటారని చెప్పేసే పాయింట్. అది మన చేతుల్లో ఉండదండి. ఒకసారి ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పరిష్కారం చూపే వరకు మనం చేయాల్సిన అవసరం చేసేది ఏమి ఉండదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్రాలు కూడా అది వాళ్ళు కేటాయింపులు వచ్చిన తర్వాతనే, దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత రేపొద్దున మిగతా అన్ని కూడా చేసుకోవచ్చు. ఒకటి సింపుల్ అండి, ఆ ట్రిబ్యునల్ ని ఎవరు ఏర్పాటు చేస్తారు? వెంకటరెడ్డి గారు, ట్రిబ్యునల్ ని ఎవరు ఏర్పాటు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం. మరి ఈ ట్రిబ్యునల్ ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కేంద్రం నుంచి ఏమైనా ప్రెషర్ కానీ ఏదో ఒకటి ఉండాలి కదా కనీసం. అందుకనే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు కాదు కదా జరిగేది, ఇదంతా కూడా ఎప్పటి నుంచో ఉంది. ఆ పెండింగ్ లో ఉన్నాయి ప్రాజెక్టులన్నీ కూడా, కేటాయింపులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటది. నిన్న ఇప్పుడు తుంగభద్ర ఉంది, సిఆర్ పాటిల్ గారు వచ్చారు, కేంద్ర జలశక్తి అంటే మా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నవన్నీ కూడా డెఫినెట్ గా చేయాలని ఆలోచన ఉంటుంది. కానీ ట్రిబ్యునల్స్ లో ఉన్నాయన్నీ కూడా ఏ విధంగా చేస్తారో అది అంత ఈజీ కాదు కదా. సో ఆ విధంగానే కొంత నేను ఇంకోటి ఏమంటున్నా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్ళన్ని కూడా దోచుకుపోతా ఉంటే కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాలు, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏ ప్రాజెక్ట్ కట్టుకోలేని పరిస్థితుల్లో కనబడతా ఉన్నాం. ఇప్పుడు అంతకుముందు జగన్ ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పోతిరెడ్డి పాంట్ లాగా పొక్కర్లు తోకొని వాళ్ళు తీసుకుపోతా ఉంటే చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం నిట్ట నిలువున ఉంచుతా ఉన్నారు, ఎండబెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. పెద్దగా నిన్న చేసిన ఇది అడావిడంతా కూడా ఇది తెలంగాణకి వచ్చేది ఏమి లేదు. వచ్చేది కూడా 5 టీఎంసీలు కూడా సరిగా వాడుకోలేకపోతా ఉన్నాం. అక్కడ కనీసం మనకు కేటాయించిన నీళ్లను మనం వాడుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే తుంగభద్ర గేట్ తెరిస్తేంది, లేకపోతే పూడికి తీస్తేంది, ఏం చేస్తేంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా సుంకేసుల ద్వారా 10 టీఎంసీలు దానికి ముందు సో అది ఆర్టీఎస్ కేసీ కెనాల్ ద్వారా 39 టీఎంసీలు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా తీసుకుపోతా ఉన్నారు. ఆనకట్టలు ఎగువన దిగువన నీళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వం వాడుకుందంతా కూడా తెలంగాణ రాష్ట్రమే వాడుకోలేక పరిస్థితుల్లో కనపడతా ఉంది. ఇటు కృష్ణా నీళ్ళని వాడుకోవట్లేదు, అటు తుంగభద్ర నీళ్ళని వాడుకోవట్లేదు. నెట్ట పాలమూరు రంగారెడ్డి పక్కనే పోతుంటది దగ్గర 70% నీళ్ళని. ఇప్పుడు 3 రాష్ట్రాల సీఎంలు ఒక తాటిపైకి వచ్చారు కాబట్టి ఏమైనా పురోగతి ఉంటుంది అనుకుంటుందా బీజేపీ విషయంలో? ఉంటుందనేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. కూర్చొని మాట్లాడుకొని డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా నీళ్లను తీసుకురావాలి, ఏ విధంగా నీళ్లు కేటాయించాలి, మిగతా రాష్ట్రాలైనా ఈ తెలంగాణ రాష్ట్రం కూడా బాగుపడాలి ఆలోచన వాళ్ళకు కూడా ఉంటే డెఫినెట్ గా మంచిగానే ఉంటుంది. లేదంటే ఇదే కొట్లాడ కంటిన్యూషన్ ఫ్యూచర్ లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కాస్త ఏమైనా సపోర్ట్ ఉంటుందా ఈ విషయంలో? డెఫినెట్ గా ఉంటది. ఎందుకు ఉండదండి? డెఫినెట్ గా ఉంటది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన ఏ విధమైన, అందుకే కదా నేను వచ్చింది కూడా సిఆర్ పాటిల్ గారు వచ్చినా కూడా కనీసం ఇప్పుడైనా ఆ 17, 19, 15 టీఎంసీలు మనం వాడుకునే పరిస్థితి ఉంటే ఇంకా బాగుంటుందని ఆలోచన. ఓకే అండి, శ్రీనివాస్ రెడ్డి గారు, సో ఇక్కడ క్లియర్ గా ఈ విషయంలో అయితే అంత కొంత ఎక్కువగా చొరవ కేంద్రం తీసుకుంటే గానీ ఈ విషయంలో ఒక పురోగతి వస్తుందా లేదా అనేది మనకు క్లియర్ గా ఉంది. సో ఈ టైంలో అక్కడ వెంకటరెడ్డి గారు ఇందాక చెప్పిన పాయింట్స్ ప్రకారం మా హెల్ప్ ఉంటుంది, కానీ వాళ్ళ నుంచి కూడా ఒక క్లారిటీస్ ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకసారి మీ సైడ్ నుంచి. ఇప్పుడు నిజంగానే ముగ్గురు ముఖ్యమంత్రి కలవడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ పాయింటే అయినా కూడా ఇక్కడ ప్రధానంగా మన దగ్గర సమస్య ఏమొస్తుందంటే రాజకీయ వైరుధ్యాలే నీళ్ళకు కూడా ఒక సమస్యగా మారుతున్న పరిస్థితే కనపడుతుంది. ఈ పార్టీ ఆ పార్టీ నేను లేను. ఇప్పుడు మీరు ఇద్దరిని వదిలేయండి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వదిలేయండి,
ఒకరికొకరు లెక్కలతో సహా విమర్శలు చేసుకుంటారు అంతే. తెలంగాణకి ఏం జరుగుతుందనేది వాళ్ళకి అవసరం లేదు. రాజకీయం ఇంట్రెస్ట్ ఎక్కువైపోయిందండి, మీరేమైనా చెప్పండి. రెండోది ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కూడా పెద్దగా సీరియస్ గా నీళ్ళ మీద పనిచేస్తున్నట్టు అయితే మనకు కనపడతలేదు. ఇది మన తెలంగాణ సీఎం గురించి అంటున్నారా? ఎగ్జాక్ట్లీ అలా డౌటే లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఒక 40% ఎంతో పోయిన ప్రభుత్వంలో కంప్లీట్ అయింది, అది ఇన్కంప్లీట్ లో ఉంది, దానికి సిడబ్ల్యూసి పర్మిషన్ కావాలి అనేది వాదన ఉంది. వాస్తవమే, అది పక్క రాష్ట్రం ఆబ్జెక్షన్ చెప్పింది కాబట్టి ఆగిపోయింది అనేది వాదన ఉంది. కానీ ఒక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది కూడా ఏంటంటే ఇప్పుడు అదే పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ సిడబ్ల్యూసి అనుమతితోటి కట్టిందండి ఆ 40%. ఇక్కడ సమస్య ఏంటంటే సిడబ్ల్యూసి పర్మిషన్ల కంటే ప్రభుత్వం యొక్క స్పీడప్ తర్వాత ఆ పర్మిషన్ల కోసం ప్రయత్నం చేయడం అనేది ప్రతి ప్రాజెక్ట్ వెనుక మనకు కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి తప్ప అది వస్తేనే మనం కట్టాలి, పక్క రాష్ట్రం ఆబ్జెక్షన్ చెప్పింది కాబట్టి దాన్ని ఉట్టుకోవద్దని కూర్చుంటే పనులు అయ్యే పరిస్థితులు అయితే లేవు. తెలంగాణ పర్టికులర్లీ బాధిత తెలంగాణకు ఇది సీరియస్ గా ఆలోచన చేయాల్సిన ఎవరు ప్రభుత్వం ఉంది, ఎవరు ముఖ్యమంత్రి అనేది ఇట్ ఈస్ నాట్ కౌంటబుల్. అయితే ఇక్కడ మనకు ఈ మధ్యలో వచ్చిన వార్తలు కొన్ని మనకు ఆశ్చర్యం కల్పిస్తున్నాయి. ఏంటంటే ఇదే పాలమూరు రంగారెడ్డి విషయంలో అటు పోతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాజెక్టులు ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల విషయంలో ఒక అగ్రిమెంట్ కు వచ్చినాయి రెండు రాష్ట్రాలు. అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్ఓసి ఇస్తున్నది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, పాలమూరు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్ఓసి ఇస్తుంది అనేది ఒక వార్త మనకు సిడబ్ల్యూసీలో చర్చ జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చినాయి మనకు మీడియాలో. అది ఒకవేళ నిజమే అయితే ఒక్క పాలమూరు కోసం ఎన్ఓసి తెచ్చుకుంటావా, మొత్తం కృష్ణా నీళ్ల మీద తెలంగాణ వాటాకు సంబంధించి న్యాయమైన వాటాకు సంబంధించి ఎన్ఓసి తెచ్చుకోవాలి కదా, ఒక ప్రాజెక్ట్ కోసం కాదు కదా. చాలా ఉన్నాయి, పెండింగ్లు ఉన్నాయి, ఇంకా పర్మిషన్లు రావాల్సినవి ఉన్నాయి. వాటన్నిటికీ ఏమవుతుంది రేపు ఈ ముఖ్యమంత్రి దీనికోసమే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకవేళ అటువంటిది ఒప్పుకొని వస్తే నష్టపోయే తెలంగాణ మళ్ళా. ఇప్పుడు ఏమన్నా కమిట్మెంట్ లేదండి. మీరేమన్నానండి, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే కేసీఆర్ పేరు తీస్తే ఒకరికి కోపం వస్తుంది, రేవంత్ రెడ్డి పేరు తీస్తే ఒకరికి కోపం వస్తుంది. ఇదే నాలుగు ఏం పడిందండి దరిద్రం. తెలంగాణ అనేది సెంట్రిక్ గా మనం చూడాలి అంతే. నీళ్ళ విషయంలో ఈ రాజకీయాలు, పోయిన ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం అవి కాదు లెక్క. ఆ పార్టీలు, రాజకీయాలు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లెక్కలు కట్టుకోవాలంటే టీవీలో చర్చలే వ్యర్థం. అంటే ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక రామ్మూర్తి గారు చేసినట్లుగా ఆయన చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే అంటే బీఆర్ఎస్ ఆరోపణలు ఏమైనా సాంకేతిక ఆధారాలపైన ఉన్నాయా లేదంటే రాజకీయ కోణంలో కనిపిస్తున్నాయా మీకు? పుస్తకాలు చదవాలంటే గంటలు పడుతుందండి. వాళ్ళు కూడా చదువుతారు, వీళ్ళు కూడా చదువుతారు. అది కాదు ఇక్కడ తెలంగాణకు సంబంధించి మనకు నీటి వాటాలో కృష్ణాలో వాడుకోవాల్సింది చాలా ఉంది. న్యాయం జరగాల్సింది అలానే. గోదావరి మనకు 500 కిలోమీటర్ల మీద పారుతుంది, అది ఎప్పుడైనా వాడుకోవచ్చు, అలా సమస్య లేదు మనకు. కృష్ణా వాటర్లోనే ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం, 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం, రెండింటినీ ప్రశ్నిస్తాం, ఒక్కడిని కాదు. ఒక్కరిని ప్రశ్నించేది ఏముంటది అక్కడ? కాబట్టి ఇక్కడ సీరియస్ పొలిటికల్ సీరియస్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రులు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి, ఒక ఆయన చంద్రబాబు, ఈ 12 సంవత్సరాలలో మనందరికి తెలుసు. ఒక ఆయనతోటి ఒక ప్రభుత్వానికి సోపతి, ఒక ఆయనతోటి ఇంకో ప్రభుత్వానికి సోపతి. ఈ సోపతులే తవ్వనాశనం చేస్తున్నాయి అనేది నా అభిప్రాయం అండి. మీరేమన్నా చెప్పండి. సంగమేశ్వరం కడుతున్నప్పుడు ఆ ప్రభుత్వం ఏమన్నది, ఇవాళ ఈయన అదేంటి నల్లమల్ల సాగర్ కడతా అని ఈయన అంటున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? విచిత్రం కనపడుతుంది కదా. తెలంగాణ తెచ్చుకున్నామా లేదా, లేకపోతే వాళ్ళ కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా, నాకు అర్థం కాదు. ఇది పాయింట్. ఇక్కడ నీళ్ల విషయంలో కనీసం 299 అలాట్ అయినా కూడా వాడుకోలేకపోతున్నా బాధిత తెలంగాణ ఇది. నీకు నిజంగానే ఇప్పుడు ఇంతమంది రామూర్తి గారు చెప్పారు మన దగ్గర 500 కిలోమీటర్లు వాడుతుంది అనేది నిజమే, పారుతుంది నిజమే, కానీ ఆగాయ స్వామి పారుతుంది నిజమే, కానీ దానికి దగ్గర ప్రాజెక్టులు మనం కట్టుకున్నది ఎక్కడ లేదు కదా. అలాట్మెంట్ చేస్తే ఏం చేస్తాం, వాడతావా? ఇప్పుడు తుంగభద్రలో అందరూ మిత్రులు చెప్పారు 15 టీఎంసీల దాకా రావాలి, మనకు 5 టీఎంసీలు వాడుతున్నాం అంటే ఇంకా 12 టీఎంసీలు వస్తలేవు. నిజమే, 12 టీఎంసీలు వాడడానికి నీ దగ్గర ఉన్న ప్రపోజల్స్ ఏంటి, రిజర్వాయర్లు ఏంటి, ఏ ప్రాజెక్టు కట్టినావు?
అట్లేదండి, ఉట్టినే డిమాండ్ చేస్తే ఏం చేస్తావు, అలాంటి చేస్తారు, ఏంటి తీసుకుపోతాను నేను అంటే ఒక పద్ధతి పాడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలకు లేకుండా పోయింది. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇదేదో గత ప్రభుత్వాన్ని అంటే ఈ ప్రభుత్వాన్ని పెంచుకున్నట్టు ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వము తెలంగాణ విషయంలో సరైన పద్ధతిలో పనిచేయడం లేదన్నదే నా అభిప్రాయం. ఆ విషయంలో అందుకనే రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా తెలంగాణలో ఉమ్మడిగా కొట్లాడితే బెటర్ గా వస్తుంది రిజల్ట్ అనేది నా అభిప్రాయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నదాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉమ్మడిగా వస్తుందో లేదనేది కదండి డౌట్. ఎందుకంటే ఏపీకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఎక్కడ చూసినా. ఇందాక రామూర్తి గారు చెప్పినట్లు అంటే ఒక తాటిపైకి రావడం అది కష్టమే అన్న కొంచెం డౌట్ కూడా ఉంది కదా. ఒకటి వినండి, ఇప్పుడు తెలంగాణ విషయంలో మనమే కలుస్తున్నాం, ఇంకా పక్కన గురించి ఏం మాట్లాడతాం. కానీ ఇప్పుడు తెలంగాణ విషయంలో రేవంత్ రెడ్డి ప్రపోజల్ తోటి సంబంధం లేదు. అసలు నిజానికి రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఇప్పుడున్న ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ ను బీజేపీని ఇన్వైట్ చేసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మన కృష్ణా వాటర్ మీద ఏం చేయాలో వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలండి. ఏదో నువ్వు మొత్తం వన్ సైడ్ డిసిషన్ తీసుకొని పోయిన ఆడ కొట్లాడుతుంటే కాదది, అట్లా జరగలేదు. అది నష్టం చేస్తుంది. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నీకు చంద్రబాబు దగ్గర కావచ్చు, చంద్రబాబు కోసం నువ్వు మాట్లాడుతున్నావు, ప్రజలు ఫీల్ అవుతున్నారు. తెలంగాణ నీళ్ళని చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి వదిలేస్తుండే అభిప్రాయం కూడా ప్రజలలో వస్తున్నది. మరి దాన్ని ఏమంటావు? కాబట్టి ఇక్కడ ఆల్ పార్టీని పిలుచుకొని మాట్లాడుకుని తెలంగాణ నీళ్ల విషయంలో ఫర్దర్ గా చర్చలు జరపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ఆయన మీద చాలా రకాల అనుమానాలు వస్తున్నాయి మన ముఖ్యమంత్రి మీద. వాటిని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి పైనే ఉంది. ప్రతిపక్షాన్ని పిలవాలి, బీఆర్ఎస్ ని పిలవాలి, బీజేపీని పిలవాలి, ఎవ్రీ పార్టీని పిలిచి చర్చ చేస్తే నీకు ఒక క్లారిటీ ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడాలో వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు నువ్వేదో ఒంటరిగా నువ్వే డిసిషన్లు తీసుకొని బాబు నువ్వు ఇద్దరు కలిసి ఏమో చేస్తుందని ప్రజలలో పెద్ద చర్చ తయారైపోయింది. పాలమూరుకు పర్మిషన్ ఇస్తే చాలు, అన్ని ఆంధ్ర ప్రాజెక్టులకు పర్మిషన్లకు మేము ఎన్ఓసీ ఇస్తామని నువ్వు చెప్పిన అనేది ప్రజలలో ఒక చర్చ ఉంది. దాని మీద క్లారిటీ రావాలి. ఏంటంటే ఈ వ్యక్తిగత విషయం కాదు కదా, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం. బాధిత రాష్ట్రం ఇది. బాధిత రాష్ట్రం పట్ల బాధ్యత గల ముఖ్యమంత్రులు తెలంగాణకి ఇంతవరకు రాలేదండి. అదొక బాధాకరమైన విషయం. వాళ్ళు తెలంగాణ యాంగిల్లో కాకుండా రాజకీయాల యాంగిల్లో మాట్లాడితే అది లాభం లేని విషయం. ఎస్, ఓకే అండి, మీ పాయింట్ కన్సిడర్ చేద్దాం. ఎస్, అండ్ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి లక్ష్మణ్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఒక నిమిషం, మీ పాయింట్ తీసుకునే ముందు ఇందాక రామూర్తి గారు సబ్మిషన్ మెన్షన్ చేస్తారు, అదొకసారి విని నేను మీ దగ్గరకు వస్తాను. రామూర్తి గారు చెప్పండి. నేను సామాన్య ప్రజలు కూడా అదే విధంగా చెప్తాను. తుంగభద్ర నది విషయంలో గానీ, అదే విధంగా ఇప్పుడు ఎందుకంటే కృష్ణా నది విషయంలో గానీ క్లియర్ గా నేను కొన్ని వాటర్ల విషయం చెప్పి అసలు ఏం జరుగుతుంది, తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే 3 ముఖ్యమంత్రులు అక్కడ నిలబడి సంకల్లేపి జైలు కొట్టిల్లో వాస్తవంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి మాత్రం అక్కడ అనర్హుడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కనీసము సంబరాలు చేసి ఎందుకు సంబరాలని నడుతున్నాయి. ఇప్పుడు తుంగభద్ర నది మీద 212 టీఎంసీలు ఉంటాయని మీకు తెలుసు, అందరికి తెలుసు, ఆ విధంగా మొత్తం తెలుసు. కానీ కర్ణాటక వాస్తవంగా ఏంటంటే వాడుకోవాల్సింది 138.5 టీఎంసీలు, మరి వాడుకుంటుంది 140 టీఎంసీలు. అక్కడ ఆల్రెడీ వాటా పెరిగిందా? అదే విధంగా ఆంధ్రప్రదేశ్ 73.5 ఉమ్మడిగా ఉన్నప్పుడు అందులోకి వెళ్ళి మన వాటా 17.1 తీసేస్తే వాడుకోవాల్సింది 56, కానీ వాడుకుంటుంది 66. సరే, ఇప్పుడు మనకు క్లియర్ గా ఒక 10 లీటర్ల నీళ్లు ఉన్నాయి అనుకోండి. 10 లీటర్ల నీళ్ళల్లో ముఖ్యంగా ఏంటంటే ఒక 3 వాటా తీసుకోవాలి. అందులో మేజర్ గా కర్ణాటక తీసుకోవాలి. కర్ణాటక తీసుకున్న తర్వాత వాస్తవంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. సరే, ఆ 10లో 12 లేకపోతే ఇంకా కొంత వేరే ఇప్పుడు ఆ కింది అడుగు నుంచి కూడా ఒక 2 భాగాలు తీసుకుపోయి ఇక మనకు తెలంగాణకు వచ్చింది ఏంటిది వాస్తవంగా చెప్పాలంటే అక్కడ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది. అదే విధంగా 17.1 టీఎంసీలో 5 నుంచి 6 వాడుకుంటున్నాము. సో ఇది చాలా ఘోరమైన విషయము. ఇంకా దీని మీద ఏమైనా వాటా విషయంలో వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చిందంటే వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇంకో పెద్ద ఘోరమైన మోసం ఏంటంటే 20 టీఎంసీలో గుండ్రేవులా కడదామని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ గుండ్రేవులా కట్టుకోవడానికి వాస్తవంగా అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రిని నాకు తెలిసి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ఒప్పందం చేసి ఆ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు అప్పనంగా ఎందుకంటే ఇన్నిటి వాటలు అప్పచెప్తున్నారు కూడా చెప్పుకుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు, ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేస్తున్నాడో చెప్తారు. రాయలసీమకి వెళ్ళి మనకు కావాల్సింది సొల్యూషన్ అండి. మళ్ళీ మనం ఇవన్నీ రాజకీయాలు చెప్తా రాజకీయం కాదని చెప్పేది
రాయలసీమ రత్నాల సీమ కావాలన్నది వాస్తవంగా ఎవరైనా మాట్లాడతారు, నేను కాదు ఎవరైనా కాదు. ఎందుకంటే అక్కడ నీళ్లను వాళ్ళ వాటా వాళ్ళు వాడుకోమన్నాం, మా వాటా వాళ్ళకి ఇష్టం అనలేదు. మీ వాటా మీకు రావట్లేదు, మీ వాటాను మీకు సిద్ధించుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అంశాలు క్లియర్ గా ఏం జరుగుతున్నాయంటే రాయలసీమ కొన్ని రావాల్సిన నీళ్లను కూడా వాస్తవంగా ఆంధ్ర సైడ్ పోతున్నాయి. ఆ క్రమంలో ఎందుకంటే మీ వాటా మీకు రావాలని చెప్పినాం తప్ప ఇప్పుడు మా వాటా కోసం మేము కొట్లాడినామండి. ఎన్నిసార్లు కొట్లాడామండి? మళ్ళీ కూడా చెప్తున్నా, గౌరవ కేసీఆర్ గారు కింద ఏపీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ అన్ని అక్కడికి వెళ్తున్నాయి. మనకు కావాల్సిన మనకి ఎన్ని టీఎంసీలు రావాలో అవి మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. అవి యూటిలైజ్ చేసుకోవాలంటే ప్రాజెక్టులు కట్టాలి కదా. ఉన్న ప్రాజెక్టులు ఇచ్చే కెపాసిటీ ఉంది, ఆ వాటర్ వెళ్ళిపోతున్నాయి కదా, వాళ్ళు వాడుకుంటున్నారు. ఆగండి అమ్మా, చెప్పనివ్వండి. మీరు చెప్తున్నారు కదా మనం వాడుకోవట్లేదు అంటే వాడుకునేంత కెపాసిటీ మన దగ్గర లేదు కదా. అది లేకపోతుంది, మళ్ళీ మీరు ఎక్కడెక్కడో తిప్పేస్తున్నారు. మీరు మొండిగా వాదించకండి. మళ్ళీ కూడా చెప్తున్నా, 2014 తర్వాత ఎంత వాడుకున్నామని చెప్తా, ఏ ప్రాజెక్టులో ఎంత సామర్థ్యం పెంచుకున్నా చెప్తున్నా. ముఖ్యంగా ఏంటంటే నీటి వాటా ఇక్కడ పెంచుకున్నాము. మళ్ళీ కూడా చెప్తున్నా, వాళ్ళు కేటాయించకపోయినా కేంద్రంలో ఉన్న జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ అడ్డవాసంగా చెప్పాలంటే ముద్ర నిధులలో ఉన్నా కూడా మేము వాడుకున్నాం. ఏ విధంగా చెప్తా, ఎందుకంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 90% కంప్లీట్ అయిన విషయం కూడా తెలుసు. ఆల్రెడీ 3 TMC 4 TMC దాకా నింపిన విషయం కూడా తెలుసు, కొంత వాడుకున్న విషయం కూడా తెలుసు, ఆల్రెడీ మోటార్లు కూడా ఆన్ చేసిన విషయం తెలుసు. అదే విధంగా ఎందుకంటే గతంలో 2014 ముందు దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విద్యాసాగర్ రావు పేరు మీద మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన. గతంలో వాస్తవంగా వీళ్ళు ఏం పట్టించుకోలేదు. 6,500 కోట్లతో, ఎందుకంటే 3,50,000 ఎకరాలకు నీళ్ళందరినీ అక్కడ ప్రాజెక్ట్ కట్టాం. అదే విధంగా కోయిల్ సాగర్ 2014 ముందు 0 ఎకరాలు, మేము వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 38,250 ఎకరాలు వాస్తవంగా పారుతున్నది. అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాకముందు వాస్తవంగా ఉమ్మడి పాలలో 13,000 ఎకరాలు మాత్రమే, మేము వచ్చిన తర్వాత 3,00,000 ఎకరాలు చెప్తున్నా. చెప్పేసేయండి, ఓవరాల్ గా చెప్పండి. ఇప్పుడు ఒకటే నిమిషం ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మేము గతంలో ఏమైతే నీటి హక్కుల కోసం కృష్ణా నది విషయంలో గానీ, అదే విధంగా ఏదో తుంగభద్ర విషయంలో కొట్లాడిన ముందు తీసుకుపోతారు. ఎందుకంటే ఏం చెప్తున్నా అంటే క్లియర్ గా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే 50-50 వాటా కోసం గౌరవ కేసీఆర్ గారు కేంద్రానికి 28 లెటర్లు రాసిల్లు. అదే విధంగా బేసిన్ ప్రకారం 69% రావాలో కనీసం ఆగండి అమ్మా, మాట్లాడినివ్వండి తల్లి. కావాలన్నారు మీరు, లెక్కలు చెప్తే కాదు కదా. లెక్కలు ఇప్పుడు అందరూ చెప్తున్నారు, అందరు లెక్కలు చెప్తున్నారు. కావాలి 50 అంటున్నారు, 25 లెటర్లు అంటున్నారు. నేను స్టార్టింగ్ ఒక పాయింట్ అడిగిన, దశాబ్దాలుగా మీరు కూడా 9 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ టైంలో కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఎందుకు నన్ను మాట్లాడివ్వట్లేదు? మీకు ఎక్కువ సమయం ఇచ్చాను, ఒకసారి మొత్తం చూడండి లైవ్. మీరు ఎంత టైం తీసుకున్నారో మీకు తెలుసు. ఇప్పుడు జాయిన్ అయిన గెస్ట్ కంటే కూడా లెక్కలు అన్ని తెలిసి పాయింట్ చెప్పండి. ఓవరాల్ గా చెప్పండి అని అన్నాను, మళ్ళీ మీరు లెక్కలకు వస్తున్నారు. నేను చెప్పేది వినండమ్మా, నేను చెప్పేది వినండి. 69లో వాస్తవానికి ఏంటంటే బచావ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిండు. 73లో అమలుకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నడుస్తుందని కృష్ణా మీద. దాని తర్వాత KWD 2 మళ్ళీ కూడా చెప్తున్నా, ఎందుకంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో ఏర్పాటు చేస్తే దాన్ని ఇంతవరకు కూడా ముందుకు తీసుకురాకుండా ఆపింది ఎవరు? మళ్ళీ కూడా చెప్తున్నా, కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ మాత్రమే. కేంద్రంలో అన్ని జనాలు ఎవరు పరిష్కరించాలండి? మీరు పక్క రాష్ట్రంతో మంచుకుంటే, ఈ రాష్ట్రంతో మంచుకుంటే కాదండి. కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ ఎందుకు చేయట్లేదు? ముఖ్యంగా ఏంటంటే, నేను మళ్ళీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని గత 12 సంవత్సరాలు ఒకటే నిమిషం కృష్ణా మీద గానీ, గోదావరి మీద గానీ ఏ నది మీద ప్రాజెక్ట్ కట్టింది, అదే విధంగా దేశంలో ఏ ప్రాజెక్ట్ కట్టింది. కానీ పక్కన చైనా తీసుకోండి, మళ్ళీ కూడా చెప్తున్నా, పక్కన చైనా ప్రాజెక్ట్ ఒక్క నిమిషం అండి. ట్రిబ్యునల్ కూడా ఒకటే మాట అంది. ఫస్ట్ 3 రాష్ట్రాల సీఎం లో ఒక మాట కొలిక్కి వచ్చాక మేము ముందుకు తీసుకెళ్తాం వాళ్ళు కూడా అన్నారు. ఒక నిమిషం ఆగండి, రామూర్తి గారు ప్లీజ్ ఆగండి. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాక టైం వస్తే నేను మీకు ఇస్తా. ఒక్క నిమిషం ఆగండి, టైం సమయం దగ్గరకు వస్తుంది. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని అన్నాయా లేదా, అనిందా లేదా? అప్పుడు మళ్ళీ ఏమైంది చెప్పండి? చంద్రబాబు టైంలో సరిగా మాట్లాడలేదు, తర్వాత జగన్ ఉన్నప్పుడు ఒకలాగా. ఇవన్నీ వద్దండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు
సో మీరున్న టైంలో కూడా కృష్ణా జలాలకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్కువగా అన్యాయం జరిగింది. ఒక నిమిషం అండి రామూర్తి గారు, ఎక్కడ ఎక్కువగా అన్యాయం జరిగింది ఏంటి అంటే కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా అన్యాయం జరిగింది. సరే మీరు అడగండి లక్ష్మణరావు గారిని, మీరు అడగండి. సునీత గారు ఇక్కడ మనం 2 రాష్ట్రాల విభజన చట్టంలో ఏర్పరిచినటువంటి కన్నా ఎక్కువగానే అప్పుడు వాళ్ళకి కేటాయించింది 13.5 అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తుండగా సుమారు 17 టీఎంసీల వాటర్, అంటే ఎక్కువగానే తెలంగాణ ప్రాంతానికి వాటర్ వెళ్ళింది అన్నది వాస్తవం. కానీ ఎక్కడండి మళ్ళీ ఒకటి కొత్తగా వచ్చింది కొత్త దుకాణం పెట్టుకొని చెప్పండి లక్ష్మణరావు గారు చెప్పండి. వినండి, ఈ రోజు తుంగభద్ర ప్రాజెక్టు గురించి ముగ్గురు సీఎంల కలయిక ఏంటంటే తుంగభద్ర ప్రాజెక్ట్ ఏదైతే ఇది 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కాబట్టి దానికి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు 30 నుంచి 35% ఒక పూడిక, ఆ వాటర్ అంతా పూడిక అనేది ఏర్పడింది. ఆ పూడిక తొలగించి నవల వద్ద ఒక కొత్త ప్రాజెక్టు కట్టడానికి ఈ 2 రాష్ట్రాల యొక్క సహకారం కావాలని మరి కర్ణాటక సీఎం ఆ 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంను పిలిచి మంత్రాలు జరపడం జరిగింది. ఎందుకు తుంగభద్ర నుంచి ఇటు రాయలసీమకి, అటు కర్నూలు అనంతపురం కడపకి ఎగువ దిగువ కాలువ నుంచి తుంగభద్ర నుంచి వాటర్ వస్తుంది ఆ రాయలసీమ ప్రాంతానికి. ఇటు తెలంగాణకు కూడా మరి సేమ్ కృష్ణానదికి వచ్చే వాటర్ ద్వారా తెలంగాణకి ఏదైతే కృష్ణానదిలో కలపే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ఇటు తెలంగాణ ప్రాంతంకి వెళ్ళే ఉంటది కాబట్టి చెప్పండి. వినండి లక్ష్మణరావు గారు, సరే ఒక పాయింట్, రామూర్తి గారు ప్లీజ్ దయచేసి ఒక నిమిషం ఆగండి, ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. మీకు జస్ట్ ఇప్పుడు జిల్లాల కోసమా ఈ జస్ట్ మనకి జనరల్ నాలెడ్జ్ కోసం మాట్లాడట్లేదండి. ఒక నిమిషం ఆగండి రామూర్తి గారు, ఒక నిమిషం ఆగండి ప్లీజ్. లక్ష్మణరావు గారు, సో ఒక పాయింట్, ఒక నిమిషం అండి లక్ష్మణరావు గారు ఒక పాయింట్ అయితే కర్ణాటక ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక భావన అటు తెలంగాణలో ఉంది, భావన కాదు ఈవెన్ అదే ఉంది. సో ఈవెన్ ఈ అంశం పైన కర్ణాటక ప్రాజెక్ట్స్ వల్ల ఈవెన్ దిగువన ఏపీ ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ వల్ల మీకు కూడా కాస్త ఎంతో కొంత నష్టం జరుగుతుంది. సో ఆ ఫీలింగ్ లో ఉన్నారా? ఆ ప్రాజెక్ట్స్ ని ఆపాలి అని అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు కట్టుకొని మాకేంటి వచ్చే వాటర్ అయితే ఎట్లా ఉన్నా యూటిలైజ్ చేసుకుంటామని అనుకుంటుందా? అమ్మాయి ఇప్పుడు ఈ రోజున ఎవరైతే ఈ ముగ్గురు సీఎంల కలయికలో ఏం జరిగింది, అసలు ఆ చర్చలు ఏంటి, ఎవరికి ఇప్పుడు తెలంగాణకి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నష్టం లేకుండా ఎన్ని టీఎంసీల వాటర్ బయటకు వస్తుంది, ఆ టీఎంసీల వాటర్ ఇటు రాయలసీమ ప్రాంతానికి కానీ ఇటు తెలంగాణ జోగులాంబ ఇటు ప్రాంతాలు ఉన్నాయి అటువైపు చెప్పాను ఎన్ని టీఎంసీలు బయటకు విడుదల చేస్తారు దానిపైన చర్చ జరగాలన్నాను నేను. ఆల్రెడీ అయిపోయింది. ఎన్ని టీఎంసీ వస్తాయో తెలుసాది. ఆ ట్రిబ్యునల్ ఆల్రెడీ బచావ ట్రిబ్యునల్ చెప్పింది ఎన్ని టీఎంసీ వస్తాయి చెప్పండి. వినండి సోదరా 212 టీఎంసీలు వస్తాయి. ఆ కర్ణాటక ఎక్కువ వాడుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వాడుకుంటుంది. మా తెలంగాణ కన్యాయం జరుగుతున్న బాబు అంటే నువ్వు తెలంగాణ ఆల్రెడీ ఎక్కువ వాడుకుంటుంది అబద్ధం చెప్తున్నావు. ఒక లెక్క చూస్తుంది దగ్గర తెలంగాణ ఎక్కువ తీసుకున్నట్టు ఎందుకంటే అబద్ధాలు చెప్తారు. ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చి అదే టీవీలో అందరూ చెప్తారు జరిగిపోతుంది. మీరు ఒక్కరే మాట్లాడితే సరిపోదు, మిగిలిన వాళ్ళది కూడా మనం వాళ్ళ పాయింట్ మీరు విననివ్వట్లేదు. మీరు ఒక నిమిషం, అబద్ధాలు మాట్లాడుతున్నాడు తల్లి. జనాలకు తెలుసండి, ఎవరు పిచ్చి వాళ్ళు కాదు. లైవ్ చూస్తున్న ఆయన అబద్ధం చెప్పిన జనాలు వాళ్ళకి తెలుసు. ఆ జనరల్ నాలెడ్జ్ లేదే జనాలు ఏమి పిచ్చి వాళ్ళు కాదు. ఒక నిమిషం ఆగండి రామూర్తి గారు. జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జగన్ పార్టీ అండి? ఏం జగన్ పార్టీ? ఏం మాట్లాడుతున్నారు? వైఎస్ జగన్ పార్టీ ఎక్కడండి? భలేగున్నారు. మేము ఆపిందా మేము మీ ప్రాజెక్ట్ ఆపిందా మేము. ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పిండు జగన్ ఉన్నప్పుడు కూడా ఆపింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంకేం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు రాజకీయ ఆరోపణలు చేయకండి, రాజకీయ ఆరోపణలు చేయకండి. నేను అంటున్నాను నువ్వు కర్ణాటక ముఖ్యమంత్రి చాలు కానీ మరి ఆగండి రామూర్తి గారు. లక్ష్మణరావు గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. సార్ మేడం మేమేమంటాం అంటే ఏదైనా సరే ఇటు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ అన్యాయం జరగకుండా మనకు రావాల్సినటువంటి టీఎంసీలో కానీ ఏమైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుని ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది.
అది ఇరు రాష్ట్ర సీఎంలు కలిశారు కాబట్టి దాంట్లో ఇంకా ఏంటనేది బయటికి రాలా. అసలు నవల వద్ద కట్టిన ప్రాజెక్టు వల్ల ఎంత మేరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందో దాన్ని బట్టి అప్పుడు మనం ముందు స్టెప్ వేయాలి. అంతేగాని వాళ్ళు చర్చలకు వెళ్ళారు కదా, తర్వాత మాట్లాడదాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ సపోర్ట్ చేయడానికి రాలా. తెలంగాణలో మీకు ప్రేమ ఉన్నది కదా, నీకు తెలంగాణ మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నారు కదా. తుంగభద్ర అనేది తెలంగాణ ఏ జిల్లాకి వెళ్ళిపోతుంది చెప్పు. ఒక నిమిషం, ఇప్పుడు ఆయన ఎందుకంటే ఇవన్నీ ముచ్చట్లు ఇజ్జత్ మనం పోతున్నది. మీరు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు చెప్పడం వల్ల మనకేం ఉపయోగం లేదు. ఒక నిమిషం. ఎస్ వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. క్విజ్ లో ఆ క్విజ్ వద్దు, ఫస్ట్ ఏం మాట్లాడుకుంటున్నారు దాని గురించి మాట్లాడదాం, దానికి స్టిక్ ఆన్ అయిదాం. వెంకటరెడ్డి గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. ఒక నిమిషం లక్ష్మణరావు గారు. అంటే మాట్లాడే హక్కే లేదు, మేము నీళ్ళు తీసుకొస్తాం కాబట్టి మాకు మాట్లాడే హక్కే లేదు. మేము నీళ్ళు తీసుకొస్తున్నాం కాబట్టి కన్నీళ్ళు మధ్యలో మాత్రం మాట్లాడే హక్కు ఉంటుంది. ఒక నిమిషం ఆగండి లక్ష్మణరావు గారు. ఏం తెలుసు నీకు తెలంగాణ గురించి? తెలంగాణ కొత్త గురించి ఏం తెలుసు నీకు? తెలంగాణ నీళ్ళ గురించి నీకేం తెలుసు? ఎన్ని టీఎంసీ ఇచ్చిలే బాబు? ఏం కట్టేళ్ళు ఏం కావాలి? ఏం కావాలి? తెలంగాణ గురించి ఏం కావాలి చెప్పు. నేను అడుగుతా చెప్పు. గద్వాల నేను చెప్పింది ఇందాక గద్వాల గురించి చెప్పింది. నేను అడుగుతున్నా ఎన్ని టీఎంసీలు చెప్పు. తుంగభద్ర ఎన్ని టీఎంసీలు చెప్పు. తెలంగాణకి ఎన్ని రావాలి, ఆంధ్రకి ఎన్ని రావాలి? ఏ హక్కులు లేవు మాట్లాడితే హక్కులు లేవు నన్ను అడుగుతున్నాను. నువ్వు నన్ను అడుగుతున్నా హక్కులు చెప్పా బాబు. హక్కులు చెప్పా. తెలంగాణకి ఎన్ని రావాలి? ఎన్ని రావాలి తెలంగాణకు? వచ్చాక ఇంటరప్ట్ చేస్తే మిగిలిన పార్టీల కంక్లూజన్ కూడా తీసుకోవాలి. మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. లక్ష్మణ్ రావు గారు సరే ఒక నిమిషం. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడినావు తెలియదు. నీళ్ళ గురించి నీకు జీరో నాలెడ్జ్ అర్థమైంది. టీఎంసీ అంటే ఎన్ని లీటర్లు తెలియదు. ఎందుకు మాట్లాడతారండి? రైట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే కూడా మూడు రాష్ట్రాల సీఎంలు ఏకతాటిపైకి వచ్చేసారు, చర్చిస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఒక పురోగతి ఉంటుందని చెప్పేసి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణా జలాల విషయంలో ఈ పంచాయతీ ఇప్పటిది కాదు దశాబ్దాలుగా ఉంది. అది కోర్టులు ఇన్వాల్వ్ అయ్యాయి, ట్రైబ్యునల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నో జరిగాయి. మరి ఈ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా బాధిత రాష్ట్రంగా ఏది ఉందంటే కూడా అందరికీ వచ్చే సమాధానం తెలంగాణనే. మరి తెలంగాణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చొరవ తీసుకుంటారు? ఇరు రాష్ట్రాల సీఎంలతో కాస్త సత్సంబంధాలతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి కాస్త పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. ఏదేమైనప్పటికీ మూడు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకోవడం, ఏకతాటిపైకి రావడం, కలిసి పనిచేస్తాయని ప్రకటించడం ఇది ఒక రకంగా అందరూ కూడా స్వాగతించాల్సిన అంశమే. మరి చూద్దాం మూడు రాష్ట్రాల సీఎంలు కలిసి తెలంగాణ రాష్ట్రానికి ఎంత మేర ప్రయోజనం కలిగిస్తాయి, ఏ మేర ముందుకు వెళ్తారనేది చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.